అనేటువంటి నొటేషన్స్ తోటి మనం సర్కిల్స్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ అంతా కూడా మనం ప్రాపర్టీస్ ఆఫ్ ది సర్కిల్స్ ఫైండ్ అవుట్ చేసాం. కానీ ఇక్కడ సెకండ్ ఎక్సర్సైజ్కి వచ్చేసరికి నొటేషన్స్ అన్నీ రాసుకున్నారు కదరా. ఈ సెకండ్ ఎక్సర్సైజ్కి వచ్చేసరికి ఒక పాయింట్కి ఒక సర్కిల్కి ఉన్నటువంటి రిలేషన్ డిస్కస్ చేద్దాం. అంటే ఒక సర్కిల్ తీసుకుందాం, ఇది ఒక సర్కిల్, పి అనేటువంటి ఒక పాయింట్ తీసుకుందాం. ఈ పాయింట్ అనేటువంటిది సర్కిల్కి ఎక్స్టీరియర్గా ఉండొచ్చు, సర్కిల్ మీద ఉండొచ్చు, సర్కిల్ లోపల ఉండొచ్చు. ఇంతగా మించి ఇంకా వేరే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఒక పాయింట్కి ఒక సర్కిల్కి రిలేషన్ ఎలా ఉండొచ్చు? పాయింట్ అనేది లోపల సర్కిల్ లోపల ఇంటర్నల్గా ఉండొచ్చు, ఎక్స్టర్నల్గా ఉండొచ్చు, ఆన్ ది సర్కిల్ అయినా అయి ఉండొచ్చు. ఈ 3 కండిషన్స్ తప్ప రిమైనింగ్ కండిషన్స్ ఏమన్నా నీవు చెప్పగలవా? లేదు, చెప్పలేం. సరే, ఇప్పుడు పాయింట్ ఇంటీరియర్ అయితే ఏంటి, ఎక్స్టీరియర్ అయితే ఏంటి, ఆన్ ది సర్కిల్ అయితే ఏంటో ఫార్ములా రాబడతాను. అంటే ఫస్ట్ ఒక సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఏంట్రా? ఈ ఫార్ములాస్ కోసమే మీ ప్రూఫ్లు అవసరంలా. x² + y² + 2gx + 2fy + c అనేది జనరల్గా ఒక సర్కిల్ ఈక్వేషన్. ఈ జనరల్ సర్కిల్ యొక్క సెంటర్ ఎంత వస్తుంది? c - g - f. ఆ రేడియస్ r = √g² + f² - c. ఇప్పుడు పాయింట్ అనేది ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇది సెంటర్ అమ్మా, ఇది సిపి, ఇదేమవుతుంది? రేడియస్. ఇదేంట్రా? సిపి, మళ్ళీ అదే రేడియస్. ఓకేనా? ఇదేంటి? సిపి, ఇంతవరకు ఏంట్రా? రేడియస్. చూడండి, సిపి = r అయితే పాయింట్ ఆన్ ది సర్కిల్, సిపి <r అయితే రేడియస్ కంటే తక్కువైనప్పుడు పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఇంటీరియర్. సిపి <r అయితే సిపి <r, సిపి అనేది ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్, సిపి రేడియస్ ఇదే కదా, సిపి అనేది అయితే చూడండి = అయితేనేమో ఆన్ ది సర్కిల్, లెస్ దెన్ అయితేనేమో ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్, గ్రేటర్ దెన్ అయితేనేమో ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్. ఏంటిది? అది పాయింట్. సరే, ఇప్పుడు సిపి అంటే ఏంటి? పి అంటే x1 y1 అనుకుంటే సిపి అంటే cp² ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ r². అంతేనా? ఈ 3 కండిషన్లు. గ్రేటర్ దెన్ అయితేనేమో cp² గ్రేటర్ దెన్ అంటేనే ఎక్స్టీరియర్, = అయితేనేమో ఆన్, లెస్ దెన్ అయితేనేమో ఇంటీరియర్. సరే, cp² అంటే x1 మైనస్ వస్తుంది ప్లస్ x1 + g² y1 + f² = చూద్దాం, r² అంటే g² + f² - c, g² + f² - c. అప్పుడు ఏమొస్తుంది చూడరా? x1² + y1² + 2gx1 + 2fy1 + g² + f² = g² + f² - c. g² f² క్యాన్సిల్, - c ఇటు వస్తే +c. x1² + y1² + 2gx1 + 2fy1 + c. ఇప్పుడు =0 కంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ =0. ఇదే నొటేషను మనం నొటేషన్స్ చెప్పేప్పుడు S11 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్. S11 ఈజ్ గ్రేటర్ దెన్ 0 అయితే S11 దీనికే వచ్చిందిరా ఫార్ములా. S11 గ్రేటర్ దెన్ 0. గ్రేటర్ దెన్ 0 అయితే పాయింట్ ఈజ్ ఎక్స్టీరియర్. S11 లెస్ దెన్ 0 అయితే పాయింట్ ఈజ్ ఇంటీరియర్. S11 = ఏమవుతుంది? 0 అయితే పాయింట్ ఈజ్ ఆన్ ది సర్కిల్. ద పాయింట్ లైస్ ఆన్ ది సర్కిల్ అంటే S11 = 0. S11 అంటే ఏంట్రా? మనకి ఇచ్చినటువంటి పాయింట్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయటమే. సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తే నెగిటివ్ వస్తేనేమో ఇంటీరియర్, పాజిటివ్ వాల్యూ వస్తేనేమో అవుట్ సైడ్ ఆర్ ఎక్స్టర్నల్, 0 అయిపోతేనేమో ఆన్ ది సర్కిల్. ఇది ఒక పాయింట్కి ఒక సర్కిల్కి రిలేషన్ రాబట్టడానికి మనం ఫార్ములా డిస్కస్ చేస్తే S11 అనే నొటేషన్ యూజ్ చేసుకున్నాం. అదే మరి ఇంకా నెక్స్ట్
పవర్ ఆఫ్ ది పాయింట్ అని అంటాడు. నెక్స్ట్ ఇది ఈ సెకండ్ ఎక్సర్సైజ్ అంతా కూడా మనకి 2 మార్క్సే. పవర్ ఆఫ్ ది పాయింట్ అంటే ఏంటో చూడండి. ఇది ఒక సర్కిల్, ఈ సర్కిల్ యొక్క సెంటర్ C. ఇప్పుడు మనం P అనేటువంటి పాయింట్ తీసుకున్నాం. CP ఈజ్ ఈక్వల్ టు R అన్నట్టు CP² - R² వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేదే మనకి పవర్. CP² - R² వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేది ఏంటమ్మా మనకి పవర్. పవర్ ఆఫ్ ది పాయింట్. పవర్ ఆఫ్ ది పాయింట్ అంటే ఏంటి? S11. CPR కనుక్కుంటే వచ్చింది నోటేషన్ ఎంత? S11. S11 వాల్యూ ఎంతైతే వస్తుందో దాన్ని మనం ఏమంటారు? పవర్ ఆఫ్ ది పాయింట్. లెస్ దెన్ అయితేనేమో ఇంటీరియర్. పొజిషన్ ఆఫ్ ది పాయింట్. పొజిషన్ డిస్కస్ చేయాలి అంటేనేమో లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్ టు. పవర్ కావాలంటేనేమో S11. ఓకే, ఇంతవరకు మనం చేసాం. ఇది మరి ఒక లైన్ ఇలా పాస్ అయిందనుకోండిరా, సర్కిల్ని ఇంటర్సెక్ట్ చేస్తూ పోయేటువంటి లైను 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది సర్కిల్ని. ఎనీ లైన్ ఇంటర్సెక్ట్స్ ఎట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్. ఒక సర్కిల్ అనేటువంటిది మనం తీసుకుంటే దాన్ని ఒక లైన్ డ్రా చేసామంటే ఆ సర్కిల్ని కట్ చేస్తూ పోయేటువంటి లైన్ ఎట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్ దగ్గర మనల్ని కట్ చేస్తుంది. ఆ 2 డిస్టింక్ట్ పాయింట్స్ని మనం ఇప్పుడు చూడండి, ఈ P అనే పాయింట్ నుంచి తీసుకుంటే PA ఇంటూ PB ఈజ్ ఈక్వల్ టు S11. ప్రూఫ్ అవసరం లేదులే. PA ఇంటూ PB ఈక్వల్ టు S11 అంటే పవర్ ఆఫ్ ది పాయింట్. ఈ PA ఇంటూ ఈ PB చేస్తూ వచ్చేది. అయితే ఈ 2 డిస్టింక్ట్ పాయింట్స్ కాస్త ఇలా ఉన్నటువంటి B అనేటువంటి పాయింట్ B టెండ్స్ టు ఏ దగ్గరకు వచ్చినా, లేదు B దగ్గరికి వెళ్ళిపోయినా, అంటే A టెండ్స్ టు B అయినా ఏదో ఒక పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అయితే దీన్నేమో మనకి సీకెంట్ లైన్ అంటారు. దీన్ని ఏమంటారు? సీకెంట్ లైన్. ఇంటర్సెక్ట్ చేస్తూ పోయేటువంటిది. అదే ఈ 2 పాయింట్స్లో ఏదో ఒక పాయింట్ దగ్గరికి రీచ్ అయితే చాలు, A కానీ B కానీ. అప్పుడు ఏ దగ్గర వచ్చేటువంటి పాయింట్ దగ్గర మనం ఒక లైన్ డ్రా చేస్తే ఆ లైన్ సర్కిల్ని ఏం చేస్తుంది? టచ్ చేస్తుంది. ఆ టచ్ చేసినప్పుడు దీన్ని ఏమంటారంటే ట్యాంజెంట్ లైన్ అంటారు. ఇది మనకి ఫస్ట్ ఇయర్లో చేసాం. ట్యాంజెంట్ లైన్స్, నార్మల్ లైన్, ట్యాంజెంట్ లైన్, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో చేశారు. ఈ ట్యాంజెంట్ లైన్ AB అనేటువంటి 2 డిస్టింక్ట్ కాకుండా ఈక్వల్ అయి ఉన్నప్పుడు, మరి అలాగే లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ కావాలి. లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ కావాలనుకోండి, అంటే AB కాస్త ఇది 2 ఏం అవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. అంటే PA ఇంటూ PB కాస్త కూడా ఏమైంది? PA. అంటే ఈ 2 ఈక్వల్ అయితేనే కదా ట్యాంజెంట్గా కన్వర్ట్ అయ్యేది. అప్పుడు PA ఇంటూ PA² ఈజ్ ఈక్వల్ టు S11. అప్పుడు మనకు కావాల్సింది PA ఈజ్ ఈక్వల్ టు రూట్ S11. అంటే లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్కి ఫార్ములా ఏంట్రా? రూట్ S11. పవర్ ఆఫ్ ది పాయింట్ ఏంట్రా? S11. పవర్ ఆఫ్ ది పాయింట్ ఏంటి? S11. లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ రూట్ S11. ఓకే, ఇప్పుడు చూడండమ్మా, పేజ్ నెంబర్ 30 ఎక్సర్సైజ్ Bలో మనకి 1 by 1 లెక్కలు చెబుతాను, మీరు చేయాలి. ఈ ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఏంటి ఫస్ట్ చెప్పింది ఏంట్రా? నోటేషన్స్. ఈ నోటేషన్స్ ఫార్ములాస్ రాసుకున్న తర్వాత S11, S1, S12, S2, S22 రాసాం నోటేషన్స్. దాని నుంచి మనం పవరు, పొజిషన్ ఆఫ్ ది పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేసాం. పవర్ ఆఫ్ ది పాయింట్ కనుక్కున్నాం, లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ కనుక్కున్నాం. దీని మీద మనకి లెక్కలు ఉంటాయి. సరే, ఫస్ట్ రోమంలో చూడండి అమ్మా, చదువురా అబ్బాయి. ఫస్ట్ రోమంలో ఫస్ట్ లెక్క చదువు. ఏమి ఇచ్చాడు? లొకేట్ ద పాయింట్ P with respect to the circle S equal to 0 or given below అని ఇచ్చాడా? మొత్తం ఎన్ని ఇచ్చాడు? 4 ఇచ్చాడు. ఒకటి చదువు, నీ ఇష్టం వచ్చింది అందుట్లో. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్, ఈ సర్కిల్ ఈక్వేషన్ చెప్పు. S ఈక్వల్ టు ఎంత?
2x square plus 2y square minus 5x minus 4y minus 3. అదే ఓకే. అండ్ పాయింట్ P ఈక్వల్ టు 4, లొకేట్ ద పాయింట్ అన్నాడు అంతేనా. పొజిషన్ ఆఫ్ ది పాయింట్. పొజిషన్ అంటే ఏంటి? బయట ఉంటుందా, లోపల ఉంటుందా, ఎక్కడ ఉంటుందో చెప్పాలి అందా అని. ఇప్పుడు నా S11 కనుక్కుందాం. S11 అంటే 2 × 4 స్క్వేర్ ప్లస్ 2 × 2 స్క్వేర్. ఎక్స్ దగ్గర వై దగ్గర అందుట్లో సబ్స్టిట్యూట్ చేయడమే. -5 × 4 -4 × 2 -3 = 0 రాయమాకండి. 4 16 16 రెళ్ళు ఎంత? 32. 2 రెళ్ళు 4 4 రెళ్ళు 8 -20 -8 -3. అప్పుడు -28 -3 -31. -31లోంచి 32 పోతే 1 +1 ఉంటుంది. 1 + 1 9. 9 అనేటువంటిది నెగిటివా పాజిటివా జీరోనా? చూడు ఏం గుర్తుందేడా? ప్లస్ రా పాజిటివ్ కాబట్టి అదేంటి? 9 ఈజ్ గ్రేటర్ దెన్ 0. సో కాబట్టి దేర్ ఫోర్ ద పాయింట్ P ఈజ్ ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్. ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్. P ఈజ్ ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్ అనమాట. ఎక్స్టీరియర్ అయితే గ్రేటర్ దెన్ 0, లెస్ దెన్ 0 అయితే ఇంటీరియర్. ద పాయింట్ P లైస్ ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్. ఒకవేళ టోటల్ వాల్యూ 0 అయిపోతే ఆన్ ది సర్కిల్. ద పాయింట్ లైస్ ఆన్ ది సర్కిల్. సో ఇది ఒక్క లెక్క. దీని ప్రకారం మీరు వాడు ఇచ్చినటువంటి సర్కిల్ ఈక్వేషన్ జాగ్రత్త చూడండి తల్లి. ఇచ్చినటువంటి సర్కిల్ ఈక్వేషన్ రాసుకుంటాం, పాయింట్ రాసుకుంటాం. వెంటనే మనం ఏం రాయాలి? S11. S11 అంటే ఏమీ లేదు, ఆ పాయింట్లో ఉన్నటువంటి ఎక్స్ వైని తీసుకెళ్ళి ఆ సర్కిల్లో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. వచ్చేటువంటి వాల్యూ రుణాత్మకం, పాజిటివా నెగిటివా జీరోనా, దాన్ని బట్టి మనం చెప్పేస్తాం. అదే పవర్. నెక్స్ట్ ఇది ఏంది చూడరా? ఫైండ్ ది పవర్ ఆఫ్ ది పాయింట్ అన్నాడు అనుకోండి. పవర్ ఆఫ్ ది పాయింట్, పొజిషన్ ఆఫ్ ది పాయింట్ రెండు ఒకటే. S11 కనుక్కుంటే ఈ ఒక్క స్టెప్పే మారేది, ఈ కింద రాసే స్టెప్ ఒకటే మారేది. కింద ఏ రాయాలి? ద పవర్ ఆఫ్ ది పాయింట్ P ఈజ్ ఎంత విలువ వస్తే అంత. పవర్ ఆఫ్ ది పాయింట్ ఈజ్ +9 అయితే +9, -9 అయితే -9, 8 అయితే 8 అది. సో ద పవర్ ఆఫ్ ది పాయింట్ ఈజ్ 9. పొజిషన్ అన్నప్పుడు ఏం రాయాలి? గ్రేటర్ దెన్నా లెస్ దెన్నా రాయాలి. సో కాబట్టి ఆ లెక్క చేస్తారు కదా. సెకండ్ ప్రాబ్లం కూడా అంతే కదా. S11 ఫైండ్ అవుట్ చేసి పవర్ అని రాయటమే. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటి? సరే, ముందు ఒక సర్కిల్ ఎన్ని ఇచ్చాడు? అందుట్లో 3 ఇచ్చాడు. ఒకటి చదువు. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ S ఈజ్ ఈక్వల్ చెప్పు. x² + y² - +2y + 25 ఈజ్ ఈక్వల్ 0 అని రాయమాకండి మీరు ఎప్పుడు కూడా. పాయింట్ P 0, 0. ఇంకా మిగతా పాయింట్ ఏం లేదా? వేరే చెప్పొచ్చు కదా. సరే కానీ ద లెంత్ ఆఫ్ ది tangent to the circle S = 0 at P is ఎంత? √S11. అంటే ఇందాక S11కి ఏ రాస్తాం? విలువ రాబట్టాం కాదు, ఇక్కడ ఒక రూట్ ఒకటే పైన పెట్టేది. 0² -14 × 0 + 2 × 0 + 25. అంటే అప్పుడు ఎంత? √25. √25 వాల్యూ ఎంత? 5. Therefore the length of the tangent is ఎంత? 5. Length of the tangent is 5. ఓకేనా? అది. సో పొజిషన్ చెప్పాం, పవర్ చెప్పాం, లెంత్ చెప్పాం. తర్వాత లెక్క చూడండి. ఒక లెంత్ ఎంతో ఇస్తాడు, దాని విలువ కనుక్కోమంటాడు. అంతేనా? ఇది సెకండ్ రోమంలో ఫస్ట్ది. ఎన్ని ఉన్నాయి సెకండ్ రోమంలో? 2 లెక్కల్లో ఒక లెక్క చెప్తాను చూడండి.
గివెన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏదో చెప్పు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4y ప్లస్ k. ఓకే. అండ్ పాయింట్ ఎంత ఇచ్చాడు? పాయింట్ p ఈక్వల్ టు 2,5. సిన్స్ ద లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్, వాడు ఏమి ఇచ్చాడు? సిన్స్ ద లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ టు ద సర్కిల్ s ఈక్వల్ 0 ఎట్ p ఈజ్ ఎంత ఇచ్చాడమ్మా? ఈజ్ ఆన్సర్ లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అంతా √37. ఇంపార్టెంట్ అది. అట్ p ఈజ్ √37 అంటే దట్ ఈస్ ఫార్ములా చూడండి, ఇంపార్టెంట్ 2 మార్క్స్కి. √S11 ఈజ్ ఈక్వల్ టు √37. రెండు వైపులా రూట్ ఉంది కాబట్టి S11 ఈక్వల్ టు 37. S11 అంటే ఎంత? ఇప్పుడు పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 2 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 5 ప్లస్ k ఈజ్ ఈక్వల్ ఎంత? 37. కూడండి. 2 స్క్వేర్ అంటే ఎంత? 2 స్క్వేర్ అంటే ఎంత? 4 ప్లస్ 25 మైనస్ 10 ప్లస్ 20 ప్లస్ k ఈక్వల్ టు 37. ఓకే చూడండమ్మా, 20, 45, 49. 49 నుంచి 10 పోతే 39. k ప్లస్ 39 ఈజ్ ఈక్వల్ టు 37. k ఈక్వల్ టు 37 మైనస్ 39. k ఈక్వల్ టు -2. k ఈక్వల్ టు -2. ఇంపార్టెంట్. ఓకేనా? లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ వాడే ఇచ్చాడు కాబట్టి అది రాసుకుంటాం. √S11 ఈక్వల్ టు √37. రూట్కి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 31 ఈక్వల్ టు √1 అన్నా 1ఏగా అది. √1 ఉంటే 1ఏగా అది. నెక్స్ట్ ఇంకోటి ఏంది? రెండోది అయిపోయింది, ఇంకో లాస్ట్ లెక్క ఉందిగా. థర్డ్ రోమంలో సెకండ్ రోమంలో 1, 2 సేమ్ ఇంతేనా? అంతేగా. థర్డ్ రోమంలో ఫస్ట్ చదువు, జాగ్రత్త చూడండి. ఇది 4 మార్క్స్ ప్రాబ్లం. ఒక్క నిమిషం. సర్కిల్స్ 2 ఇచ్చాడా? గివెన్ ఏ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్. సర్కిల్స్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x 26 ఈక్వల్ టు 0. ఎస్ ఈక్వల్ టు ఇది ఎస్ డాష్ అన్న. 2 సర్కిల్స్ ఇచ్చాడు కాబట్టి ఎస్ ఈక్వల్ టు ఆర్ అని, ఇది ఎస్ ఈక్వల్ టు ఎస్ డాష్ ఈక్వల్ టు. అయితే లోకస్లో పాయింట్ తీసుకున్నాం. లెట్ p x1, y1 be a point on the locus అనుకుందాం. be a point on the locus. వాడు ఏమి ఇచ్చాడు? గివెన్ కండిషను ఫస్ట్ ఇయర్లో లాగానే గివెన్ కండిషన్ ఈజ్ అంటే ద లెన్స్ ఆఫ్ ది ట్యాంజెంట్స్ ఆర్ ఇన్ ద రేషియో ఏమన్నాడు? 2:3 అన్నాడు. అంటే గివెన్ కండిషన్ √S11 బై √S11 డాష్ √S11 బై √S11 డాష్ ఈక్వల్ టు 2:3 అంటే 2/3. అప్పుడు 3√S11 ఈజ్ ఈక్వల్ టు 2√S11 పైన డాష్. జాగ్రత్త చూడండి, 4 మార్క్స్కి ఇచ్చాడు ఇది. √S11 బై లెన్స్ ఆఫ్ ది ట్యాంజెంట్స్ ఆర్ ఇన్ ద రేషియో అన్నాడు. సరే కాబట్టి లోకస్లో పాయింట్ కాబట్టి √S11 బై √S11 డాష్ ఈక్వల్ టు 2:3 అంటే 2/3. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం. అప్పుడు రూట్లు ఉన్నాయి కదా, క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? స్క్వేరింగ్ చేస్తే వస్తుంది. అప్పుడు 3 ఇంటూ √S11 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ √S11 డాష్ హోల్ స్క్వేర్.
అప్పుడేమొస్తారా 9s11 ఈజ్ ఈక్వల్ టు 4s11 డాష్. ఓకే, 9 ఎంత? 9 ఇంటూ s11 అంటే ఎంత? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12. 0 రాయమాకండి. 4 ఇంటూ s11 డాష్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 6x1 ప్లస్ 18y1 ప్లస్ 26. మల్టిఫై చేయండి. 9x1 స్క్వేర్ 9x1 స్క్వేర్ 9y1 స్క్వేర్ మైనస్ 36x1 మైనస్ 54y1 12 9 108. ఇవన్నీ ఇటు తీసుకొద్దాం, లేకపోతే ఫస్ట్ రాసుకుందాం. 4x1 స్క్వేర్ ప్లస్ 4y1 స్క్వేర్ ప్లస్ 24x1 ప్లస్ 18 72y1 ప్లస్ 26 24 104. అవన్నీ ఇటు తీసుకురండి. 9 కళ్ళు తీసుకురండి, 9 ఎక్కువ కాబట్టి. 9లోంచి 4 పోతే 5x1 స్క్వేర్, 9లోంచి ఇంకో 4 పోతే 5y1 స్క్వేర్ మైనస్ 36. ఇక్కడ ప్లస్ 24, ప్లస్ 24 ఇటు వస్తే మైనస్ 24, మైనస్ 36 మైనస్ 24 60 మైనస్ 60x1 మైనస్ 54 ప్లస్ 72 ఇటు వస్తే మైనస్ 72, మైనస్ 72 ప్లస్ 54 6 12 126y1 మైనస్ 108 ప్లస్ 104 ఇటు వస్తే మైనస్ 104 అంటే ఎంత? 12 కన్నా 212. లాస్ట్లో ఏం రాయాలి? ఇంకా ద లోకస్ ఆఫ్ ఏంట్రా? ద లోకస్ ఆఫ్ P ఈస్ 5x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ మైనస్ 60x మైనస్ 126y మైనస్ 212 ఈక్వల్ టు 0. చూడండి జాగ్రత్తగా. ఇలాంటిదే 4 మార్క్స్కి ఇచ్చాడు, అంతకుముందు 4 మార్క్స్కి ఇచ్చాడు. 2 సర్కిల్స్ ఇస్తాడు. ద లెన్స్ ఆఫ్ ది ట్యాంజెంట్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3 కానీ ఇంకొక రేషియో కానీ వాడు ఏదన్నా ఇవ్వనేయండి. ఆ రేషియో ఇచ్చినప్పుడు మనం Px1, y1 be a పాయింట్ అంది లోకస్ అనుకుంటాం. గివెన్ కండిషన్ √s11 డాష్ ఈక్వల్ టు 2/3 2:3 అంటే. అదే తర్వాత లెక్క ఏమి ఇచ్చాడు? రేషియో ఎంత ఇచ్చాడు? ఈక్వల్ అన్నాడు. ఆర్ ఈక్వల్ లెన్స్ ఆఫ్ ది ట్యాంజెంట్స్ అన్నాడు. జాగ్రత్త చూడండి. ఈక్వల్ అంటే ఏం లేదు, జస్ట్ √s11 ఈక్వల్ టు √s11 డాష్ అంటే డైరెక్ట్గా s11 ఈక్వల్ టు s11 డాష్ స్క్వేరింగ్ పోతుంది. సింపుల్గా రాయొచ్చు. అంతేనా? 9 ఏముండవు, క్యాన్సిల్ చేసుకొని x స్క్వేర్లు రిమైనింగ్ కాన్స్టెంట్ ఒక లైన్ వచ్చింది అంతే. దానికి దీని తేడా. ఎగ్జాంపుల్ లెక్క కూడా రేషియో ఇచ్చుంటాడు. చూడండి రేషియో ఎంత ఇచ్చాడు? ఒక ఎగ్జాంపుల్ లెక్క ఉంటుంది చూడు పేజ్ నెంబర్లో. ఇదిగో 2:1 అని ఆడ చూస్తున్నా. 2:1 రేషియో అన్నాడు. ఇదేమో 2/3 అన్నాడు. ఇక్కడేమో ఈక్వల్ రేషియో అన్నాడు. ఈక్వల్ అంటే √s11 ఈక్వల్ టు √s11 డాష్, s11 ఈక్వల్ టు s11. డైరెక్ట్గా ఇంకా 9 4 లేకుండా వాడు ఇచ్చిన సర్కిల్స్లో యాజ్ రాసుకుంటే x స్క్వేర్లు y స్క్వేర్లు క్యాన్సిల్ అయిపోయి మనకి x y కాన్స్టెంట్తో వచ్చింది. లాస్ట్లో అది తీసేసాం. 9 ఎటువైపు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇటు తీసుకురండి. ఇంకొక లైన్ రాసుకోవచ్చు ఇక్కడ. స్టెప్ మొత్తం ఇటు తీసుకొచ్చి మైనస్లు ప్లస్లు అవుతాయి, ప్లస్లు మైనస్లు అవుతాయి. అన్నీ తీసుకొని ఆర్డర్లో రాసుకున్నాం. ఇది లోకస్. ఇది మనకి సెకండ్ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. ఇందులోంచి మనకి ఎగ్జామ్కి 2 మార్క్స్ గ్యారంటీ 2 మార్క్స్ బిట్ వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇస్తే 4 మార్క్స్ ప్రాబ్లమ్స్లో ఇది ఈ లెక్క ఇస్తాడు. ఓకేనా? ఈ మోడల్. ఓకే.